the stocks. Match number 6, RCB versus Kings 11 Punjab. చిన్నస్వామి వేదికగా ఈ మ్యాచ్ నేను సాగింది. సో ఈ మ్యాచ్ రివ్యూ సంగతికి వస్తే టాస్ విన్ అయ్యి డూప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం మనకి తెలిసిందే, ఎప్పట్లాగే ఫ్లాట్ పిచ్ అది. సో బౌలింగ్ ఎంచుకుని తక్కువ స్కోరింగ్ కట్టడి చేసి అపోనెంట్స్ని సో చేజింగ్లో మన కింగ్ కోహ్లీ మాస్టర్ కాబట్టి సో చేజింగ్ చేద్దామని డెసిషన్ తీసుకుని బౌలింగ్ తీసుకున్నాడు. సో బౌలింగ్ తీసుకున్న తర్వాత మన బౌలింగ్ బాగానే వేశారు. సో శిఖర్ ధవన్ చాలా స్టడీగా స్టార్ట్ చేశాడు. జానీ బెయిర్స్టో యాజ్ యూజువల్గా మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. తన పూర్ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. పంజాబ్ కోసమైనా సరే అతి త్వరలో అతను ఫామ్లోకి రావాలని మనందరం కోరుకుందాం. తర్వాత వచ్చిన ప్రభ్ సిమ్రాన్ అద్భుతమైన రీతిలో రాణించి ఇంతకుముందు మ్యాచ్ లాగా ఈ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ సాధించాడు. శ్యామ్ కరణ్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చి కూడా మళ్ళీ అద్భుతమైన స్కోర్స్ అన్ని సాధించారు. సో అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచి స్కోరే చేసుకుంటూ వచ్చి 172 దాకా తీసుకొచ్చారు. అద్భుతమైన బౌలింగ్ సిరాజ్ తరపు నుంచి కానీ, మ్యాక్స్వెల్ క్రూషియల్ మూమెంట్లో భారీ స్కోర్ దిశగా 200కి వెళ్ళే సిచ్యువేషన్ని కట్టడి చేస్తూ మ్యాక్స్వెల్ అద్భుతమైన వికెట్స్ తీశాడు. కాస్త రన్స్కి వెళ్ళినప్పటికీ కూడా మ్యాక్స్వెల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుందంటే ప్రతిసారి బ్యాట్తోనే ఉండదు, బాల్తో కూడా ఉంటుంది. సో అది మళ్ళీ నిరూపించాడు. సో అతను ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాడో ఆర్సీబీలో అనేది మరొకసారి మనకి అవగతమైంది. సో మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీయడం తర్వాత ఆ స్కోరు మరీ భారీ స్కోర్ దిశగా వెళ్ళకుండా అక్కడితో కట్టడైంది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. డగార్ కానీ, సిరాజ్ కానీ, అల్సారీ జోసెఫ్ కానీ వీళ్ళందరూ బాగానే బౌలింగ్ చేశారు. సో ఫైనల్గా స్కోర్ అయితే 172 దగ్గర ఆగింది. సో 174 టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగిన ఆర్సీబీకి మన కింగ్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఓపెనింగ్ చేసిన కింగ్ కోహ్లీ ఫార్ డూప్లెసిస్ అతి తక్కువ సమయంలోనే అవుట్ అవ్వడం వల్ల, చాలా తొందరగా అవుట్ అవ్వడం వల్ల కింగ్ కోహ్లీ మీద యాక్చువల్లీ ప్రెషర్ ఉండాలి. బట్ అతను అవతల మనకు వచ్చిన డబుల్ బోనాన్సా రూల్ని అడ్డం పెట్టుకుని బౌలర్స్ మనకే దొరికిందే ఛాన్స్. ఇప్పటిదాకా బౌలింగ్ అసలు ఐపీఎల్ అంటే అసలు T20 క్రికెట్ అంటేనే బౌలర్స్కి ఏమీ లేదు, ఏమీ ఉండదు, ఏమీ దొరకదు. ఎందుకంటే అది మనం బౌలర్లకి ఒక శాపం లాంటిది. ఎందుకంటే ఎవరైనా సరే వచ్చి బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్కే అనుకూలంగానే ప్రతి రూల్ ఉంటుంది. కానీ కొత్తగా ఫస్ట్ టైం 2024లో బౌలర్స్కి అనుకూలించే ఒక రూల్ తీసుకొచ్చింది ఐపీఎల్. సో ఈ ఐపీఎల్ తెచ్చిన ఈ రూల్ వలన డబల్ బౌన్సర్స్ వేసుకుంటూ, ఎస్పెషల్లీ మంచి బౌలర్స్, ఆర్చర్ లాంటి బౌలర్స్, మంచి బౌలర్స్ అందరూ డబల్ బౌన్సర్స్ వేసుకుంటూ అందరు పేసర్స్ కూడా వాళ్ళ డబుల్ బౌన్సర్స్ యొక్క రూల్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ వైజ్గా కొంతమంది మిస్ఫైర్ అయ్యి బౌండరీస్ తరలించడం జరిగింది. అలాగే నిన్నటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రబాడా బీభత్సమైన బౌన్సర్లు వేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఆ కవర్ డ్రైవ్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆ బౌన్సర్ మీదకి వెళ్లకుండా ఫ్రంట్ ఫుట్కి వచ్చి తను ఆ బౌన్సర్ని ఎదుర్కొన్న విధానం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఎవరికైనా సరే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరికైనా సరే. ఎందుకంటే ఆ బాల్ పూర్తిగా బౌన్స్ అవుతే తన మీద నుంచి వెళ్ళిపోతుందని తెలుసు. అందుకని ఫ్రంట్ ఫుట్కి వచ్చి మరీ కొట్టాడు, ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి మరీ కొట్టాడు. 2 కవర్ డ్రైవ్స్ అయితే అద్భుతంగా ఆడాడు అసలు విరాట్ కోహ్లీ. అవి చూసిన తర్వాత అయితే మనకి మాటలు రావు అసలు. డెఫినెట్లీ విల్ బి షార్ట్ ఆఫ్ వర్డ్స్. సో ఆ ప్రకారంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ పేర్చుకుంటూ వెళ్ళాడు. అసలు పేర్చడం ఏంటి, ఒక బీభత్సమే సృష్టించాడు అని చెప్పచ్చు. మధ్యలో మిడిల్ ఓవర్స్లో కాస్త కొద్దిగా కట్టడి చేసినా కూడా సింగ్ వలన కట్టడి చేసినా కూడా మిగతా బౌలర్స్ అందరినీ కూడా ఉతికారేసాడని చెప్పాలి. సరే 77 రన్స్ వరకు స్కోర్ చేయగలిగాడు. ఆ టైంలో క్రూషియల్ మూమెంట్లో ఒక పక్క నుంచి వికెట్లు పడతానే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ వంతు వాళ్ళ కృషి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చివరి ఆఖరిలో 77 దగ్గర అవుట్ అయ్యాడు. తను కూడా భారీ షాట్ ప్రయత్నించి మళ్ళీ అవుట్ అయ్యాడు. అప్పుడు వచ్చాడు. ఇంకా అప్పటికే 6 వికెట్స్ పడిపోయినాయి ఆర్సీబీకి. ఇంకా మిగిలింది ఓన్లీ దినేష్ కార్తిక్, రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్. అతను కూడా ఎప్పుడు ఆడతాడో తెలియదు.
మనకు తెలిసిందే. దినేష్ కార్తిక్ ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. క్రూషియల్ మూమెంట్లో వాళ్ళు ఉపయోగించుకున్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే అప్పటికే 7th బ్యాట్స్మెన్ 8th బ్యాట్స్మెన్ నుంచి ఇంకా ఆల్రెడీ బౌలర్సే ఉంటారు కాబట్టి ఆ 8th ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా మనకి రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ రావడం, ఆ రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ తర్వాత వచ్చి రావడంతో ఒక 4-6 కొట్టేయడం, దాని నుంచి సగం ప్రెషర్ అనేది కార్తీక్ మీద తీసేసాడు. తర్వాత కార్తీక్ రెస్ట్ ఈస్ హిస్టరీ అని చెప్పాలి. ఎన్నో మ్యాచ్లు ఇలా ఆర్సీబీకి గెలిపించాడు. కొన్ని ఇండియాకి కూడా గెలిపిస్తే బాగుండేది అనిపించింది. 2022 వరల్డ్ కప్ గుర్తుకొచ్చింది నాకు కూడా. కొన్ని ఆ మ్యాచ్లో మనకు గుర్తున్నట్టు వరల్డ్ కప్లో కూడా ఇలాంటి సినారియో వస్తే ఈ ఫినిషింగ్ రోల్ వల్లనే కదా 22 వరల్డ్ కప్ సెలెక్ట్ అయింది కార్తీక్. అతను తీసుకెళ్ళింది. సో అదే శైలిలో ఇక్కడ ఆడినట్టు అక్కడ ఆ రోజు ఆడుంటే చాలా హ్యాపీగా అనిపించేది. బట్ అన్ఫార్చునేట్. బట్ ప్రతి ప్లేయరు, ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ ఎవ్రీ మ్యాచ్ అతను పెర్ఫామ్ చేయలేడు. బట్ ఎస్టర్డే వాస్ హిస్ డే. చాలా బాగా అద్భుతంగా ఒక హుక్ షాట్ ఆడాడు, పుల్ షాట్ ఆడాడు, ఒక స్ట్రైట్ షాట్ ఆడాడు. అద్భుతంగా హర్షల్ పటేల్కి చుక్కలు చూపించాడు. హర్షల్ పటేల్ అసలు బౌలింగ్ చేస్తూ ఉంటే మొత్తం మ్యాచ్ అంతా ఫినిష్ చేసేసి, ఇంకా 4 బాల్ ఉండగానే ఫినిష్ చేసేసి మొట్టమొదటి విజయాన్ని ఆర్సీబీకి అందించాడు దినేష్ కార్తిక్. చాలా బ్యూటిఫుల్ మ్యాచ్ అసలు నిన్నైతే చెప్పాలంటే. సో ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్ల్లో హోమ్ టీమ్సే గెలుస్తున్నాయి. గమనించాలి, అన్ని టీమ్స్ హోమ్ టీమ్సే గెలుస్తున్నాయి. సో హోమ్ టీం మళ్ళీ గెలిచింది. సో రేపటి మ్యాచ్ ఏం జరగబోతుందో ఎదురు చూస్తూ మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని, నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.